సీత ఐఎమ్ నాట్ ఎ వర్జిన్. ఇటీవల తరచుగా సినిమా పేర్లు వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు వెండి తెర చిత్రాలకే పరిమితమైన సినిమా టైటిల్ వివాదం ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కి కూడా పాకింది. పవిత్ర భారతదేశంలో రామాయణానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. రామాయణంలో సీతాదేవిని నిజ జీవితంలో తల్లితో సమానంగా చూస్తాం. ఇప్పుడు ఆ సీత పేరుతో వస్తున్న ఓ షార్ట్ ఫిల్మ్ వివాదాస్పదమవుతోంది. సీత అనే షార్ట్ ఫిల్మ్కి ఐఎమ్ నాట్ ఎ వర్జిన్ అనే ట్యాగ్ లైన్ పెట్టడమే ఇప్పుడు దుమారాన్ని రేపుతోంది. బాలనటుడిగా గుర్తింపు పొంది ఇప్పుడు హీరోగా ఎదిగిన కౌశిక్ బాబు ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు. మార్చి 14న యూట్యూబ్లో విడుదల కానున్న ఈ షార్ట్ ఫిల్మ్ విడుదలకు ముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. సీత అని పెట్టి దానికి ట్యాగ్ లైన్గా ఐఎమ్ నాట్ ఎ వర్జిన్ అని పెట్టడమే వివాదానికి అసలు కారణం. ఈ షార్ట్ ఫిల్మ్ ప్రోమోను ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో వివాదం చెలరేగింది. భారతదేశంలో సీత అనేది ఒక పేరుగా కాకుండా ఒక పవిత్ర పదంగా చూస్తూ ఉంటారు. సీత అంటే తల్లిగా కొలుస్తారు. అలాంటి సీత పేరును సినిమాకు టైటిల్గా పెట్టడమే కాకుండా ట్యాగ్ లైన్గా ఐఎమ్ నాట్ ఎ వర్జిన్ అని పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు మహిళలు. సీత అనే పేరుతో షార్ట్ ఫిల్మ్ తీసి దానికి ట్యాగ్ లైన్గా ఐఎమ్ నాట్ ఎ వర్జిన్ అని పెట్టడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అంటున్నారు నేరెడ్మెట్కు చెందిన ప్రసన్న. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కౌశిక్ బాబు, నిర్మాత, అందులో నటించిన దీప్తి సునైనాపై నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారామె. సినిమా వరకు వచ్చేసరికల్లా మొన్న యూట్యూబ్లో తను సీత ఐఎమ్ నాట్ ఏ వర్జిన్ ట్యాగ్ లైన్. సీత అనే వర్డ్ మనం ఎత్తాలంటేనే ఒక పవిత్రమైన పేరు. ఆ పవిత్రత అనేది ఎట్లా అంటే ఒక అమ్మాయిని పోల్చేటప్పుడు ముందు మనని ఏమంటారంటే సీతకు ఉన్నంత ఓర్పు నీకు ఉండాలి అంటారు. అంటే మనకు అదొక ఒక ఐకాన్ అన్నట్టు, ఒక దేవుడితోటి మనని ఆడవాళ్ళని పూజించడము అనేది మనం తెచ్చుకున్న సంస్కృతి అది. ఒక రామాయణంలో రాముడి కన్నా ఎక్కువ కూడా మనం సీత అన్న పేరుకు మనము చాలా కట్టుబాటుగా ఉంటాం. ఎందుకు అంటే ఈ సీత అనే పేరుతోటే ఒక పవిత్రత అనేది ఆ పేరులోనే మనం గుర్తుపట్టేస్తాం అన్నట్టు. 12th వరకు మేము చూస్తాం. వాళ్ళకి ఇంకా ట్యాగ్ లైన్ టైటిల్ మార్చకపోతే ఇంకా వేరే అమ్మాయిల పేర్లు పెట్టుకుంటే అది కూడా ఒక హిందూ పరంగా మాకు బాధాకరంగానే ఉంటుంది. ఓకే, హిందూ కాదు, ఇండియన్స్గా ఏ వాళ్ళైనా సరే అండి, ఏ రిలీజన్లోనైనా తీసుకున్నా కానీ మాకు బాధగానే ఉంటుంది. నాట్ ఓన్లీ హిందూస్ అన్నది కాదు, దీంట్లో ఒక అమ్మాయి పేరు పెట్టడం అనేది చాలా, నేను చూసేసరికల్లా వాళ్ళు మారుస్తారు. అట్లీస్ట్ నిన్నటి వరకైనా వాళ్ళు ముందుకు వచ్చేసి ఏదైనా మారుస్తారు అనుకున్నాం, కానీ టిల్ టుడే వాళ్ళు ఏం మారలేరు. ఒక్కసారి ఐఎమ్ నాట్ వర్జిన్ అంటే ఈ అమ్మాయి ఏదైతే ఉందో ఈ అమ్మాయి ఇప్పుడు ఏదో పురాతనంగా ఏదో ఓల్డెన్ డేస్ మూవీ లాగా తీసిందని అయితే మేము అనుకోవట్లేదు. ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ తగ్గట్టు ఏదో పాష్గా గ్లామర్ రోల్ ప్లే చేసిందని మేము అనుకుంటున్నాం. ఆ గ్లామర్ రోల్ చేసేటప్పుడు సీత అనే దాని మీద ఏమన్నా కాంట్రవర్సీ లాగా మూవీలో అంటే ఆ పేరు తగ్గట్టు ఏమన్నా ఇంకా ఉంది అంటే మాత్రం మేము ఊరుకునేది లేదు, దీన్ని పెద్ద ఎత్తునే తీసుకెళ్తాం. సీత షార్ట్ ఫిల్మ్లో నటించిన దీప్తి సునైనాకు యూట్యూబ్లో విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు. ఎన్నో డబ్ స్మాష్లు చేసిన దీప్తి సునైనా యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ సుపరిచితమే. అయితే గతంలో దీప్తి సునైనా బాహుబలి చిత్రంలో శివలింగం ఎత్తుకొని హీరో ప్రభాస్ నడుచుకుంటూ వెళ్లే పాటపై కూడా డబ్ స్మాష్ చేసింది. అందులో దీప్తి సునైనా శివలింగానికి బదులు కుక్కనెత్తుకుని అదే పాటకు డబ్ స్మాష్ చేయడం అప్పట్లో పెను దుమారాన్ని రేపింది. ఇక ఇప్పుడు ఆమె నటించిన సీత షార్ట్ ఫిల్మ్ కూడా వివాదాస్పదమవుతోంది. మీరు జుట్టాల గాలి కుదిలేకుండా టైట్ గా జడేసుకుంటే చాలా బాగుంటారు. నాకు లూజే ఇష్టం. మీరు లూజే, జడైన టైట్ కట్టుకోండి. నేను ముగ్గురిని లవ్ చేస్తుంటే వినటానికి మీకెలా ఉందో నాకు తెలీదు, కానీ ముగ్గురు నన్ను లవ్ చేస్తుంటే వినటానికి నాకు భలేగా ఉంది.
ఇంత వివాదం జరుగుతున్నా తన షార్ట్ ఫిల్మ్ పేరు మాత్రం మార్చేది లేదు అంటున్నాడు డైరెక్టర్ కౌశిక్ బాబు. తాను ఎవరిని అనుమానించలేదని, అవమానించలేదని, ఎవరి మనోభావాలు కించపరచలేదని అంటున్నాడు. ప్రస్తుత రోజుల్లో ఒక మహిళ సమాజంలో ఎదుర్కొంటున్న వేధింపుల ఆధారంగా చేసుకుని తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ అంటున్న కౌశిక్, అందులో క్యారెక్టర్ పేరు మాత్రమే సీత అని అంటున్నాడు. సినిమా చూసి అప్పుడు అభ్యంతరాలు చెప్పాలని సూచిస్తూ ఉన్నాడు. రామాయణంలో సీతమ్మ వారిని, సీతమ్మ తల్లిని నేను తీసుకున్నట్లయితే సీతాదేవి అని కానీ, సీతమ్మ వారు అని కానీ సంబోధించేవాడిని. ఎందుకంటే మీరన్నట్టు ఆ పవిత్ర మూర్తికి ఒక గౌరవాన్ని ఇవ్వాలి. మీరు భర్త పిలిచినట్టు సీత అని పిలవలేరు కదా, పిలవకూడదు కూడా. సో నేను ఒక హిందువుని, నేను రామాయణంలో నా సీతమ్మ వారిని తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయలేదు. మనకి రామాయణం ఎలా వచ్చింది, అసలు రామాయణాన్ని మనం ధర్మంగా ఎలా భావిస్తాం? మహాభారతం ఎక్కడైతే ఒక స్త్రీ కించపరుస్తుందో, కించపరచబడుతుందో, రావణాసుడు అనే ఒక రాక్షసుడు వచ్చి సీతను ఎత్తుకెళ్ళాడు. ఆ తర్వాత సీత అగ్నిప్రవేశం చేసి తను పునీత అని ప్రూవ్ చేసుకుంది. ఇందులో నా క్యారెక్టర్లో ఉన్న సీత అలాంటి ఒక భావాలకి గురయ్యి ఈ సమాజం పట్ల ఈర్ష్య, ఈ సమాజం తన మీద వేసిన ముద్రని బయటికి చెప్పుకుంటుంది. ఆ అగ్నిలో దహించుకుపోతుంది నా పాత్రలో ఉన్న సీత. దుబారం సృష్టిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడడానికి ప్రస్తుతం టీవీ9 స్టూడియోలో ప్రసన్న గారు ఉన్నారు, అడ్వకేట్. అలాగే కౌశిక్ బాబు డైరెక్టర్, మరో సుప్రీంకోర్టు అడ్వకేట్ మల్లికార్జునమూర్తి గారు ఉన్నారు. వార్త ప్రసన్న గారు, అంటే పేరుతో మీకు ట్యాగ్ లైన్తో ఇబ్బందా? అసలు ఏంటి ఇబ్బంది, ఏంటి మీకు? పేరు వచ్చేసి సీత, ఇక్కడ దేవి అనేది మేము అనట్లేదు. సీత, సీత అన్న ఒక పేరే మాకు ఒక పవిత్రత. అది మనం ప్రతి ఒక్క ఇండియన్స్ అనే కదా, ఫారెనర్స్ కూడా తెలుసు. మనం ఒక సీతాదేవి గురించి తెలుసు, సీత అనే ఒక పేరు గురించి తెలుసు. మనం దాని గురించి ప్రతి ఒక్కరు పిల్లలు కూర్చోబెట్టి సీత లాంటి తల్లి అని చెప్తాం మనం. అట్లాంటి దాని కింద ట్యాగ్ లైన్ ఐఎమ్ నాట్ ఎ వర్జిన్ అంటే అది ఎంతవరకు మహిళలకు మనకి అంటే సీతను తీసేద్దామని, ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ సీత ఇంకొక పేరు పెడదాం, ఐఎమ్ నాట్ ఎ వర్జిన్ అంటే అది ఎంత వరకు ట్యాగ్ ఎంత బాధాకరంగా ఉంది. అంటే ఒక అమ్మాయిని, అంటే ఒక లేడీస్కి మాకు రెస్పెక్ట్ ఇవ్వకున్నా కానీ తీయకండి, ఒక రెస్పెక్టే ఇయ్యారు. బయటికి పోతే మీకు తెలుసు ఎంత అన్యాయాలు జరుగుతున్నాయని తెలుసు. దాని మీద ఐఎమ్ నాట్ ఏ వర్జిన్ అని పెట్టినాక ఇంకా మేము బయట పబ్లిక్లో పోయేసి, సపోజ్ ఇదే సీత అనేది ఒక అమ్మాయికి పేరు ఉందనుకుందామండి, దేవత పేరు కాదు, ఒక అమ్మాయికి ఉంది. బయట పోతుంటే ఈవ్ టీజింగ్ జరగట్లేదా, మనకు తెలియదా ఈవ్ టీజింగ్ జరుగుతుందనేసి సీత ఐఎమ్ నాట్ ఏ వర్జిన్ అని టీజ్ చేసిండ్రు అనుకోండి. అవును, మేము మూవీ టైటిల్ చెప్పాం, మూవీ ట్యాగ్ లైన్ చెప్పాం, దాంట్లో తప్పు పట్టేది ఏముంది? ఇంకొకటి అంటారు, ఇన్ని సినిమాలు తీస్తున్నారు, ఇన్నిగానో పేర్లు పెడుతున్నారు, ఇది మేము పెడుతున్నాం మీకు కాంట్రవర్సీ వచ్చిందా అని అంటారు. ఇదొకటి డైరెక్టర్స్కి ఉన్నది, అదొక లూప్ హోల్ అన్నట్టు. అందరు పెట్టినప్పుడు మాదే పెద్ద తప్పు ఎక్కడ వచ్చిందని చెప్పి అందరు పెట్టిన దానికి దీనికి మన అమ్మని అన్నట్టు, ఇది మన ఒక ఇంట్లో ఉన్న అమ్మని పట్టుకొని అమ్మ నువ్వు వర్జిన్ కాదు అన్నట్టు ఏం చెప్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ ఎ మదర్, ఐ హ్యావ్ ఎ సిస్టర్. మనం హిందువులం, ఓకే, అట్లీస్ట్ ఐఎమ్ ఎ హిందూ వాళ్ళు చాలామంది వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఆవిడ అన్నట్టే సీతమ్మ వారు అని సంబోధిస్తాము, సీతాదేవి అని సంబోధిస్తాము. సీత అని పిలిస్తే అది రెస్పెక్ట్ కాదు. ఆవిడ అన్నట్టు సీతాదేవికి అంత రెస్పెక్ట్ ఉంటే సీత అని పిలవరు. సో సీత అన్నది నా సినిమాలో ఒక పాత్ర. ఆవిడ చెప్పిన ట్యాగ్ లైన్ ఐఎమ్ నాట్ ఎ వర్జిన్ అనేది అమ్మాయి తను చెప్తుంది. కానీ ఆవిడ అన్నట్టు వేరే యూత్ ఎవరు సీత ఐఎమ్ నాట్ ఎ వర్జిన్ అనకూడదు, సీత యు ఆర్ నాట్ ఎ వర్జిన్ అనాలి. ఇక్కడ దెర్ ఇస్ ఎ గ్రామటికల్ చేంజ్ చెప్తున్నాను నేను, దానికి కూడా వస్తున్నాను. హౌ ఇస్ ఒక BBC వాళ్ళు వచ్చి ఇండియాస్ డాటర్ అని మన భారతీయ మహిళ గురించి తీసినప్పుడు ఆవిడ ఎందుకు రాలేదు? ఒక స్త్రీకి కేరళలో చంపేసి వాడు చాలా పుష్టిగా తయారై జైలు నుంచి బయటికి వెళ్తుంటే నిర్భయ హత్య కేసు, నా కాన్సెప్ట్ అదే అండి, ఐఎమ్ కమింగ్ దేర్. నిర్భయ హత్య కేసులో చేసిన వాళ్ళు ఆరాంగా బయటకు వచ్చేస్తున్నారు, దాని మీద ఎవరు స్పందించలేదు. మొన్న బెంగళూరు మొలిస్టేషన్ జరిగినప్పుడు ఎవరు స్పందించలేదు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు స్త్రీలు వాళ్ళకి వాళ్ళు ఎంపవర్ అయ్యి వాళ్ళని వాళ్ళు కాపాడాల్సి వస్తుంది.
దట్ ఈస్ మై కాన్సెప్ట్. ఒక స్త్రీ అలా కాన్సెప్ట్ రావాలి అని అంటే ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, చాలా సజెస్ట్ చేసేవి కనిపిస్తాయి. ఈ సినిమాలో it ఇప్పుడు is a story. సీత అని చెప్పి కింద ట్యాగ్ లైన్ అలా పెట్టడం అన్నది ఒక పబ్లిసిటీ స్టంట్ లాగా కూడా and అభివర్ణిస్తున్నారు అన్నారు చాలా మంది. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిసిటీ స్టంట్ అంటే ఐ వుడ్ హావ్ ఆస్క్డ్ ఎనీ సెలబ్రిటీ టు రిలీజ్. నేను యూట్యూబ్లో అసలు వీడియో పెట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పబ్లిసైజ్ చేశారు. Okay. I wasn't looking for any publicity. My whole thing was to reach of concept. నేను పెట్టింది ఏంటంటే ఆవిడ అన్నట్టు పవిత్రంగా భావిస్తాం. ఎస్, నేను పేరుని మాత్రమే కాదు ఒక స్త్రీని కూడా పవిత్రంగా భావిస్తాను. కానీ స్త్రీ ఎంత వెక్స్ అయిపోయి ఉంటే ఐఎమ్ నాట్ అ వర్జిన్ అని సొసైటీకి చెప్తుంది. సొసైటీ తన మీద వేసిన ముద్ర వల్ల మన దగ్గర ఒక పాన్ స్టార్ని కూడా రెస్పెక్ట్ చేస్తారు, కానీ రేపైన ఒక మహిళని రెస్పెక్ట్ చేస్తున్నారా? లేదు. తను ఏంటి అల్టిమేట్గా వాట్ ఇస్ షీ? అందులోంచి పుట్టుకొచ్చింది నా సినిమా. ఆ ఎవర్షన్లోంచి ఆ అమ్మాయి పాలైన సొసైటీలో పాలైన ఎవర్షన్ వల్ల తనకి తను ఫిక్స్ అయిన పేరు సీత. ఐఎమ్ నాట్ అ వర్జిన్, బాబు దండం నువ్వు వెళ్ళిపో ఇంకా అనే కైండ్ ఆఫ్ ఒక మెంటాలిటీ ఆ సినిమాలో ఉంటుంది కాబట్టి ఆ ట్యాగ్ లైన్ పెట్టాను. హిందూ ధర్మం అని అందరూ అనవసరంగా యూనో మన పురాణాలని మన ఇతిహాసాలని చాలామంది అన్నారు మీ అమ్మ పేరు పెట్టుకో మీ అక్క పేరు పెట్టుకో అని. మా అమ్మ పేరు శారద సరస్వతి, మా అక్క పేరు పార్వతి, నా చెల్లి పేరు లక్ష్మి. మన హిందూయిజంలో మన ప్రతి పేర్లు నా పేరు పెట్టుకోమన్నారు. కౌశిక గోత్రం అంటే సాక్షాత్తు సీతాదేవి గోత్రం అది. అమ్మాయి పేరు దీప్తి సునైన అంటే సీతాదేవి తల్లి పేరు సునైన. సో ఏ రకంగా అందరి పేర్లు అదేనండి. నా కాన్సెప్ట్ ఇక్కడ ఒక స్త్రీ ఎలా చూడబడుతుంది సొసైటీలో. ప్రసన్న గారు చెప్పేది కూడా అదే. ఇప్పుడు అక్కడ ఎవరి పేరు పెట్టినా ధర్మం మతం గురించి దాని గురించి మాట్లాడట్లేదు. ఒక అమ్మాయికి ఐఎమ్ నాట్ ఎ వర్జిన్ అని చెప్ప ఎంత వరకు గౌరవం ఇచ్చినట్టు అని అడుగుతున్నారు. అమ్మాయి వెక్స్ అయిపోయి నా సినిమా ఇక్కడ మీరు స్టోరీ వదిలేసి ఓన్లీ లైన్ పట్టుకున్నారు. అమ్మాయి అదే క్యాచీగా ఉంది కదా, అదే క్యాచీగా ఉంది. ప్రతి ఒక్కరు దాని మీదనే చూసి ఇప్పటికే చాలా మంది చూస్తున్నారు. yes చూడడం యాక్చువల్లీ I released it on my personal page. Hardly very few followers. Okay, వీళ్ళు దాన్ని పబ్లిసైజ్ చేసి హిందూ మతాన్ని యాడ్ చేసి చాలా పెద్దగా చేశారు. I wasn't looking for any publicity. So far I have been working since 16 years అనుకుంటా in the industry. I was a controversialist man. I wanted to, నేను ఒక ఆర్టిస్ట్ని కాబట్టి ఒక ఆర్టిస్టిక్ వేలో ఐ వాంటెడ్ టు ప్రెజెంట్ ఎంత అధ్వానంగా స్త్రీలు గురవుతున్నారు. స్త్రీ వెక్స్ అయిపోతే వివేకానంద చెప్పాడు women must be put in a position to solve their own problems in their own way. Own problems in their own way is the concept what I did. She herself turned out and is telling Babu, I am this, okay, please stay away from me at least now. Vex అయిపోయింది. There was a film called Kabil. You can see that. Yeah. ఎందుకు all those are frustrations of a women. కరెక్టే కౌశిక్, నువ్వు అంటున్నది ఫ్రస్ట్రేషన్ లోంచి. కానీ అంతకంటే ఇంకా బెటర్ గా పెట్టే ఛాన్స్ ఉన్నప్పుడు అదే ట్యాగ్ లైన్ ఎందుకు? అండ్ ప్రసన్న గారు ఆ ట్యాగ్ లైన్ కాకుండా వేరే ఏది పెట్టినా ఓకేనా? అసలు ఆ పేరు ట్యాగ్ లైన్ మొత్తం కూడా తీసేయాలా ఏంటి? మీరు 12 వరకు డెడ్ లైన్ ఇచ్చారు. ఇప్పుడు మూవీ రిలీజ్ కాలేదు, మేము చూడలే. దీంట్లో సింపుల్ గా చెప్పాలి, ఈ గొడవంతా లేకుండా, ఈ కాంట్రవర్సీ లేకుండా సీత ఐ వాంట్ జస్టిస్. ఎంత బాగుంది. మీకు జరిగిన అన్యాయం ఏంటో ఐ వాంట్ జస్టిస్ అంటే యు ఆర్ క్వశ్చనింగ్ సొసైటీ. ఎంతవరకు You are questioning society. Society will show you the justice. Really? Is that the justice? Where is the justice to Nirbhaya? Where is the justice to Nirbhaya? Kerala rape జరిగిన అమ్మాయికి ఏది justice? మనకి మరి ఎందుకు వదిలేస్తున్నారు? Why have they not even వాళ్ళని ఉరికమ్మానికి కూడా ఎందుకు ఎక్కించలేదు? ఎందుకు వదిలేస్తున్నారు? Where is the justice? Tell me now. ఒక నిమిషం, ఇక్కడ లా గురించి మాట్లాడట్లే మనం. ఇక్కడ లా కాదు. You said justice is law. నేను ట్యాగ్ లైన్ చెప్తున్నా నేను. No, you said justice is law. Please, I am not a virgin. Instead of that, I want justice. Sita, I want justice. నీ మూవీలో ఏం జరిగినా my question towards society was ఎంత where సోషల్ is the justice? నా whole thing was about రేప్ అయిపోయిన వాళ్ళని వదిలేస్తున్నారు. భయం అనేది ఎక్కడ కలుగుతుంది? నువ్వు అక్కడ కించపరిచేసావు. అసలు చెప్పాలా, రేపు జరిగిన దానికన్నా ఘోరంగా ట్యాగ్ లైన్ పెట్టి కించపరిచేసావు. ఒక ఆడదాన్ని శీలం లేదు అని చెప్పి నువ్వు చూపిస్తున్నావు. నా సినిమాలో అమ్మాయికి అయిందండి, చెప్పుకుంటుంది నాకు న్యాయం జరగాలి. సీత నాకు న్యాయం జరగాలి. న్యాయం జరగలేదు కాబట్టి అమ్మాయి ఘోష జరగాలి అని క్వశ్చన్. అది మీరు స్టోరీ రాసి తీయండి, నా స్టోరీలో ఇది నా స్టోరీలో ఇదే. ఒకటండి, ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు లైవ్ గా ఇంకా ఫోన్ కాల్స్ ఇంకా మీరు రిసీవ్ చేసుకుంటే డెఫినెట్లీ కౌశిక్ ఎన్ని కాల్స్ వస్తాయి చూడండి. నో ప్రాబ్లం అండి. ఐ యాక్సెప్ట్ లుకింగ్ అన్నది ఆయన చెప్తున్నాడు, ఇది నా వే ఆఫ్ లుకింగ్, ఇది నేను ఇలా తీసాను, మీకు కావాలంటే మీరు ఇంకో షార్ట్ ఫిల్మ్ తీయండి, మీరు పెట్టండి. మేము ఫిలిమ్స్ తీయలేక కాదు, అందరు తీయలేక. నువ్వు తీసే ఫిలిము నీకు తెలుసా తప్పని తెలుసు, కాంట్రవర్సీ అవుతుంది. సరే చలో, నీకు కాంట్రవర్సీలు ఇష్టం లేదు, నాకు పబ్లిసిటీ ఇష్టం లేదంటే రైట్ టు ఎక్స్ప్రెషన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి వాళ్ళకి భావ ప్రకటన ఉంది. ఇది నా భావ ప్రకటన ఉంది, కానీ అది కొన్ని హద్దుల నేను పెట్టిన ఒక ట్యాగ్ లైన్ ఎటువంటి లా అని కావాలంటే ఆయన చెప్తారు. మీరు చెప్పండి.
లా ఏం చెప్తా ట్యాగ్ లైన్ లోనే ప్రాబ్లం ఉంది. అది ఎక్కడ పేరు అమ్మాయి ఎవరిదైనా సరే ఐఎమ్ నాట్ ఎ వర్జిన్ అని చెప్పడం మహిళల్ని అవమానపరిచినట్టు అని అంటున్నారు. అంటే ఇందులో ఒకటి చూడాలి మేడం, మనము ఇప్పుడు సపరేట్గా మహిళా లోకాన్ని కించపరిచే విధంగా అక్కడ ఏం లేదు. జస్ట్ ఆ అమ్మాయి సబ్జెక్ట్ గురించి ఆ అమ్మాయి వరకు సీత ఐఎమ్ నాట్ వర్జిన్ అని చెప్పింది. సీత కాకపోతే ఇంకా వేరేది పెట్టుకోండి. అది కూడా సీతాదేవికి బోల్డని పేర్లు, సీతాదేవి, జానకి, మైథిలి. ఇప్పుడు నేను చెప్పాను ఏ పేరు పెట్టినా అండి అదే తీసుకొస్తారు. ఇప్పుడు నేను ఒక అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని చూపిస్తుంటే స్త్రీ జాతి అనేస్తున్నారు. ఎస్, నేను స్త్రీ జాతికి జరుగుతున్న అన్యాయం మీదే తీశాను. But you're just connecting it to the whole picture and controversializing it. You're not seeing the positive side of it. And first of all, ఆవిడ కంప్లైంట్ చేసింది ఏంటంటే సీత అని టైటిల్ పెట్టారు, సీతాదేవిని కించపరిచారు. సీత అన్న టైటిల్, సీత ఇస్ అ క్యారెక్టర్, సీతాదేవిని కించపరిచారు అని ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు. నౌ ఇక్కడికి వచ్చేసరికి మీరు ట్యాగ్లైన్ పెట్టారు. ఇండియన్స్ హిందూ నా కంప్లైంట్ లో ఉంటుంది. ఇండియన్స్ హిందూ యాజ్ అన్ అడ్వకేట్ ఓకే ఇన్ ఆల్ వేస్ లో నేను పెట్టిన కంప్లైంట్. I'm saying ఇక్కడికి వచ్చేసరికి it is going in another way. అండ్ ఐ యామ్ అన్ అడ్వకేట్. ఈ దీంట్లో చూస్తే మా ఆడవాళ్ళకి మగవాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? yes exactly ఇదేనా? నేను ఇవ్వాలి అని చెప్పే తీసిన సినిమా ఇది. మగవాళ్ళ గురించే నేను పెట్టిన ప్రతి డైలాగ్ కరెక్ట్ లేదు. అది మీకు అనిపిస్తుందండి, మీరు సినిమా చూడాలి. మీరు ఇందాక TV9 లో షీ కమెంటెడ్, అందులో మోడర్న్ గా చూపించారు, అమ్మాయిని మోడర్న్ గా చేశారని చూపించారు. ఎందుకు ఏమో అంటున్నారు? యూ షుడ్ వెయిట్ అండ్ సీ అండి. ఐ రిక్వెస్టెడ్లీ ఆస్క్డ్ దెం 14th వరకు వెయిట్ చేయండి. వన్ సెకండ్, ఫేస్బుక్ లో వీళ్ళకి వచ్చే కమెంట్స్ యు కాంట్ ఇమాజిన్ అండి. ఒకసారి మీరు అది ఫేస్బుక్ లో వచ్చే కమెంట్స్ పెట్టండి టీవీ9 లో, ఒక్కసారి మీరు చూడండి ఆ కమెంట్స్. ఇనలేదు సినిమాలో ఒక ఈవెన్ డైలాగ్ అది కమెంట్స్ కూడా కొన్ని కోట్ల మంది మగాళ్ళలో ఒక నిమిషం వేల మంది యదవులు ఉండొచ్చు, లక్షల మంది మంచోళ్ళు ఉంటారండి. They will accept. అది కూడా ఎవరు తెలుసా? యూత్ పెడుతున్నారు. అంటే మీకు అక్కడనే తెలుసుకోవాలి ఏంటంటే యూత్ కూడా మాకు మంచి దాంట్లో జెంట్స్ పెడుతున్నారండి, బాయ్స్ జెంట్సే పెడుతున్నారు. చూసారా? జెంట్సే పెడుతున్నారు. లేడీస్ ఎవర్ I will show you the messages. Ladies have supported me. We are with you. They will come out. Adi Shankaracharya said one thing, Shuddhe Hrude Sarvam Shuddham. No one who supported you. There are a lot of ladies, they are ready to come out once the film is out. Everyone understood the concept. ఫిలిం రాకముందు రమ్మనండి. ఎవరైనా పబ్లిక్ లోకి వచ్చేసి ధైర్యంగా స్త్రీలు మారాలని నేను సినిమా తీసా. ధైర్యం ఏముందండి? అదే ధైర్యం అండి, స్త్రీలని ఉత్తేజపరచాలని. మీరు బయటకు వచ్చి ఉత్తేజపరచండి వాళ్ళని. I like your guts. I like your guts in coming out and telling it. I want every lady to be like that. Justice అండి, అదే టైటిల్ పెట్టు. అదే టైటిల్ పెట్టు. అది మీరు పెట్టి తీయండి, నేను పెట్టలేదు. మీరు పెట్టకపోతే ఎంతవరకు పోలేదు చూడండి. ఒకటి చెప్తున్నాం మేము, మాకు లేడీ ఒకటి, మీరు లేడీస్ అండి, మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీరు చెప్పండి. నా విషయం కాదు, లేడీస్ ఏ లేడీస్ కూడా నేను ఎంతమంది పేపర్ ఇవాళ తన కాల్స్ వెళ్ళాయి. ఇవాళ తన కాల్స్ వెళ్ళాయి తనకి. వాళ్ళ మదర్ మాట్లాడింది వేరే వాళ్ళతో ఫోన్ లో. మాకు మా డైరెక్టర్ చెప్పలేదండి ఈ పేరు పెడుతున్నట్టు. That I have proof. That నేను ఫస్ట్ టైటిల్ చెప్పినప్పుడు there was a group including the title. I don't have to cheat anything. No, she knows everything. తనకి సబ్జెక్ట్ చెప్పాను, ఇది చెప్పాను. అయితే సరే సునైనా ఐ యామ్ నాట్ ఎ వర్జిన్ అని పెట్టుకోండి. సునైనా అంటే దొరికారండి. సునైనా అంటే సాక్షాత్తు సీతకి అమ్మ. సీతాదేవి అమ్మ పేరు పెడితే మీకు తప్పు లేదు, సీత పేరులో మీకు తప్పు వచ్చిందా? You are defining. No, no, మీ హిందూయిజం లో she is defining. ఇప్పుడు వినండి, రెండు వర్గాలు అర్థమైనాయా? She is okay with any other name. One second, కౌశిక్ అండ్ ప్రసన్న గారు ఒక్క నిమిషం. మల్లికార్జున్ గారు మీరు మాట్లాడండి. చెప్పండి. ఎలాగా అంటే ఇప్పుడు ట్యాగ్ లైన్ మారిస్తే ఓకే అంటున్నారా, లేకపోతే ఎలాగా? అది నాకు తెలియదండి, వాళ్ళకి క్లారిటీ లేదు దాని మీద. అసలు పేరు మార్చాలా, ట్యాగ్ లైన్ మార్చాలా, అసలు లేడీస్ పేరే పెట్టకూడదా, మహిళల పేరే ఉండకూడదా? మహిళల పేరు లేనప్పుడు అక్కడ దేర్ ఇస్ నో వర్జిన్ అని వివాదాస్పదమే లేదు అసలు ఇంకా అక్కడ. కాబట్టి ఆయన వేలు ఆయన సినిమా తీసుకున్నాడు. ఇప్పుడు నవేడేస్ ఇప్పుడు ఉండేటువంటి కౌశిక్, ఇప్పుడు ఎంతమంది బయటకు వస్తారు అని చెప్పి మీరు ఇలాంటి డాక్యుమెంట్స్ తీస్తున్నారా? బయటకు రావాలని తీస్తున్నారా, వివాదాస్పదం అవ్వాలని తీస్తున్నారా? I actually came out, India's Daughter చూసినప్పుడు I came out, I've given my response. I was deeply hurt. తప్పు చేస్తున్న వాళ్ళకి భయం లేక తప్పుల మీద తప్పు చేస్తున్నారు. నాకు ఒక హక్కు ఉంది. తను బయటికి వెళ్తే తిరిగి ఇంటికి వచ్చేదాకా నాకు భయం వేస్తుంది. ఎందుకు ఆ భయంతో నేను ఉండాలి? ఇది నా దేశం. నా దేశంలో నేను చాలా ధైర్యంగా ఉండాలనుకుంటున్నాను. నా అక్క బయటికి వెళ్తే వస్తుంది ఏ టైంకైనా అని ఉండాలి. కానీ అలా లేదు. అలా లేని తనంలోంచి వచ్చి బాధ కలిగి నేను తీసిన షార్ట్ ఫిల్మే ఈ సీత.
అంటే ఒక అమ్మ ఎంతగా వెక్స్ అయిపోయి ఐఎమ్ నాట్ ఎ వర్జిన్ అయ్యా అని చెప్పుకోవాల్సి వచ్చిన దరిద్రం ఉంది మనకి. అది పోవాలి అన్న ఒక కాన్సెప్ట్తో నేను తీశాను. వాళ్ళు అది చూడకుండా ఇందాక అన్నట్టు ఏ అమ్మాయి పేరైనా పెట్టుకో, ఆ అమ్మాయి పేరే పెట్టుకో, ఒక అమ్మాయిని దూషిస్తున్నారు. హిందూ ధర్మంలో అమ్మాయే పవిత్రం. ఒక సీత పేరు మీదనే మీకు అభ్యంతరమా? నేను మరీ నిన్న కంప్లైంట్ లో కూడా ఇచ్చాను, ఐఎమ్ నాట్ ఎ వర్జిన్. ఓకే, అది ఎంత ఘోరంగా ఉందంటే ట్యాగ్ లైన్ నేను అదే కంప్లైంట్ లో కూడా ఇచ్చాను. ఏమంటే ఐఎమ్ నాట్ ఎ వర్జిన్ అంటే ఒక అమ్మాయిని మేము అంటే మేము ఇప్పుడు సినిమాకి ఇంకా యాక్సెప్ట్ అయిందంటే ఇంకా మేము అందరం కూడా యాక్సెప్ట్ కావాలి. ఏమంటే వీఆర్ నాట్ వర్జిన్. ఒక పవిత్రంగా పేరు పెట్టుంటే ఈ రోజు డేట్ లో ఏ పేరు సజెస్ట్ చేస్తారు మీరు? మీరు చెప్పండి. ఇందాక అన్నారు సునైనా అంటున్నారు, పేరు కాదు, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఆగితే నేను చెప్పగలను. సీత ఐఎమ్ నాట్ ఎ వర్జిన్. సీత అనేది పెట్టుకొని కింద వర్జిన్ తీసేయండి అంటున్నాం మేము. ఐఎమ్ నాట్ వర్జిన్ తీసేయండి. లేదు మేము ట్యాగ్ లైన్ తీయము అంటున్నారు. ట్యాగ్ లైన్ తీయనప్పుడు సీతను తీసేయండి, ఉట్టి ఐఎమ్ నాట్ ఎ వర్జిన్ పెట్టుకున్నట్టున్నాం. అంటే అర్థమైందా మీకు? నేను అసలు అడగలేదు, తీస్తాను తీనని ఏం చెప్పలేదు. రైట్, ఒక్క నిమిషం అండి. గంగా భవానీ గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. భవానీ గారు, సీత ఐఎమ్ నాట్ ఏ వర్జిన్ అని ఒక డాక్యుమెంట్ మార్చి 14న యూట్యూబ్ లో రిలీజ్ అవుతోంది. దీని మీద దుమారం రేగుతోంది. మహిళల్ని ఇక్కడ కించపరిచారు, సాక్షాత్ సీతాదేవిని ఇక్కడ కించపరిచారు, కింద ట్యాగ్ లైన్ మీద వివాదం అన్నారు. మీరేం చెప్తారు? మీరు ఎలా చూస్తారు ఇది టైటిల్ ని? చూడమ్మా, ప్రపంచంలోనే భారతదేశానికి రామాయణానికి రామాయణ హీరో హీరోయిన్లు సీతారాములకి విశిష్టమైన ఒక స్థానం ఉంది ప్రపంచవ్యాప్తంగా. సీత అంటే రాముడు భార్య, సీత అంటే శీలవతి, సీతమ్మ అంటే భూదేవంత సహనం, అంటే ఐకాన్ అన్నమాట మహిళలందరికీ సీతమ్మ. అట్లాంటి సీతమ్మ తల్లిని వీరు ఇలా చేయటము, ఐఎమ్ నాట్ ఎ వర్జిన్ అనటము మా అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా నేను కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ దాన్నే. ఈ దేశంలో ఏమైపోయిందంటే మెజారిటీ ఉన్న హిందువులకి వాళ్ళకి ఏమి హక్కు లేకపోయింది. ఇదే ధైర్యం చేసి ఏ క్రిస్టియన్ మతంలో వాళ్ళ మేరీ మాతను ఎవరైనా పెడితే ఇప్పటికి ఊరేసేద్దరు అక్కడ వాళ్ళని. మా దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో మెజారిటీ హిందువుగా ఆయన సెక్యులర్, ముమ్మాటికి నేను సెక్యులర్. ఒక సీతమ్మ తల్లిని అవమానించినా కూడా మేము పడి ఉండాలనే దౌర్భాగ్య స్థితి ఈ దేశంలో ఉన్నట్టు. నిజంగా కౌశిక్ నా తల్లి చెల్లి మహిళలు అన్నారు, మరి నేను వాళ్ళ తల్లి కూడా నాకు తల్లి లాంటిదే, వాళ్ళ చెల్లి కూడా నాకు చెల్లి లాంటిదే. వాళ్ళ తల్లి పేరు పెట్టి నాకు వర్జిన్ అని పెట్టమని కౌశిక్ ఎంత హర్షాపడ ఆయన. ఈ సీతమ్మ తల్లి అందరికీ తల్లి అండి, ప్రపంచానికి తల్లి, హిందువులకి మరి ముఖ్యంగా భారతదేశంలో. కానీ కౌశిక్ చెప్తున్నాడు దీంట్లో సీతాదేవి గురించి కానీ సీతమ్మ తల్లి అని నేను ప్రస్తావించాను. సీత అన్నది ఒక క్యారెక్టర్ పేరు, ఒక అమ్మాయి పేరు, అమ్మాయి మనోవేదనని ఇలాగ నేను చెప్పాను ఆ టైటిల్ కింద. అంటే అంత వెక్స్ అయిపోయి సొసైటీకి ఒక క్వశ్చన్ వేస్తుంది, సొసైటీ మారాలని కోరుతుంది, అది నేను చూపిస్తున్నాను ఇప్పుడున్న పరిస్థితులను పట్టి అని అంటున్నాడు. నేను చెప్పేదండి, నేను 10 ఏళ్ళు మహిళా ప్రెసిడెంట్ చేశాను. మహిళలకు ఎక్కడున్నా ఆయన ఏదో చెప్తున్నాడు, అప్పుడు నిద్రపోయాడో తెలియదు కానీ ప్రతి దానికి మేము పోరాడేమో. నేను అధికార పార్టీలో పోరాడి మహిళలకు ఎక్కడ అన్యాయం చేసినా అన్యాయం జరుగుతుంది కదండి, జరుగుతుంది కదా, మీరు చేశారండి. మీ కృషిని నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను, దాన్ని మీరు తప్పు ధోరణిలో అర్థం చేసుకుంటున్నారు. మీలాంటి వాళ్ళు సెట్ చేసిన ఎగ్జాంపుల్ ని నేను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. మీరు అది వక్రీకరించి మన పురాణ ఇతిహాసాన్ని మీరు ఎత్తుతున్నారు. ఇక్కడ నేను కూర్చొని ఐఆమ్ నాట్ ఎ వర్జిన్ అని ఒక్కసారి కూడా ఎత్తలేదండి. ఆవిడ ఎత్తారు, మీరు ఎత్తుతున్నారు, ఇంతమంది ఎత్తుతున్నారు. నేను కేవలం నా భావజాలాన్ని మీకు ప్రకటించాను, అమ్మాయికి ఉన్న వేదనని మాత్రమే చెప్పాను. అమ్మా నాకు కూడా సీతమ్మ తల్లి అమ్మమ్మ, నేను రామాయణంలో రాముడిగా కూడా చేశానమ్మా, నాకు తెలుసమ్మా ఎంత భావం ఉంటుందో. మా అమ్మ పేరు పెట్టుకోమన్నారు కదా, మీకు హిందుత్వం లేదమ్మా, ఎందుకంటే మీరు అందరి పేర్లు హిందూ పేర్లను మర్చిపోతున్నారు. గంగాభాను గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ కాంటాక్ట్ చేసి సీత ఐఎమ్ నాట్ ఏ వర్జిన్ డాక్యుమెంట్ విడుదలకు ముందే దుమారాన్ని సృష్టిస్తోంది. సీత పాత్రలో నటించిన దీప్తి మనతో మాట్లాడడానుకున్నారు. దీప్తి, ఈ టైటిల్ ముందే తెలుసా మీకు? ఇందులో యాక్ట్ చేసే ముందే తెలుసా? ముందే తెలుసు. తెలీదు? తెలుసు. రైట్, ఓకే. ఈ పాత్ర మీద అలాగే ఈ టైటిల్ మీద ఇప్పుడు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. యాజ్ ఎ లేడీ, ఒక మహిళగా మీరు ఎలా చూస్తారు దీన్ని? చెప్పండి. చెప్పండి. సీత ఐఎమ్ నాట్ ఏ వర్జిన్, డూ యూ సపోర్ట్ ద టైటిల్ అండ్ ద ట్యాగ్ లైన్? ఎవ్రీవన్ ఇస్ అగైన్స్ట్ us. యాక్చువల్లీ టైటిల్ సీరియస్లీ చెప్తున్నాను కదా, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. టైటిల్ నేమ్ చూసి స్టోరీ అస్సలు జడ్జ్ చేయలేము.
మీరు మూవీ చూసాక జడ్జ్ చేయండి, అప్పుడు కమెంట్స్ చేయండి. మేము చూస్తాము ఎవరు అగేన్స్ట్ ఉంటారో అప్పుడు చూస్తాం. మేము ఆడపిల్లల కోసం మేము ఎంతో కష్టపడి మూవీ తీస్తే వాళ్ళు మాకు అగేన్స్ట్ ఉంటారా? ఏం మాట్లాడుతున్నారు? ఐఎమ్ నాట్ ఎ వర్జిన్. అది ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. నేను అంత బాధతోనే యాక్ట్ చేశాను. అసలు అది నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను? ఒక గర్ల్ అయి ఉంది, అర్థం చేసుకోరా? నోటికి వచ్చింది వాగుతుంటారు. ఒక గర్ల్ ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకుని చేసిందంటే దాని వెనకాల ఏముండి ఉంటుంది? ఎంతో మంది ఆడపిల్లల ఫీలింగ్స్ ఇదంతా. నేనంతా అర్థం చేసుకొని ఇంత చేస్తే మీరేం అర్థం చేసుకున్నారు? టైటిల్ ఐఎమ్ నాట్ ఎ వర్జిన్, దాంట్లో ఏముంది? ఎవరి వల్ల అదంతా అయింది? మూవీ చూస్తే తెలుస్తుంది. మూవీ రైట్ ఓకే. ఏం చెప్తారు ప్రసన్న గారు? తనే చెప్తుంది, తన చెప్పిన దాంట్లో నా ఆన్సర్ ఉంది. నన్ను అందరు విమర్శిస్తున్నారు అన్నది. అంటే తను చేసిన తప్పు అనేది 100 మంది అంటున్నప్పుడు అది తప్పు 100 మంది అంటున్నారనేది తప్పు అవుతుందా? తప్పు అవుతుంది. మెజారిటీ చూసుకుంటే తప్పు అవుతుంది. పంది నంది అంటే నంది అయిపోతుంది. చూడండి, మీరు దేనిలో వితండవాదం చేయకండి. వితండవాదం చేయకండి. షౌట్ అండి ప్లీజ్. బీ కూల్ అండి. మాట్లాడేటప్పుడు మధ్యలో రావద్దు. డీసెన్సీ ఉంచండి. చెప్పండి. నేను మాట్లాడేటప్పుడు మధ్యలో రావద్దు. తనే ఒప్పుకుంటుంది ఏమని, నన్ను అందరు విమర్శిస్తున్నారు, నన్ను అందరు తిడుతున్నారు. ఫిల్మ్ చూసిన తర్వాత మాట్లాడండి. ఫిల్మ్ చూడాల్సిన అవసరం కూడా లేదండి. ట్యాగ్ లైన్ మాకు ట్యాగ్ లైన్ తీసేయాలి, ఇమీడియట్లీ తీసేయాలి. ఈ తీయము అంటే వాంటెడ్లీ వాళ్ళు కమర్షియల్ గా వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి ఈ కాంట్రవర్సీ పెద్దగా అయితే ఇంకా వాళ్ళదేదో ఈ షార్ట్ ఫిలిమ్స్ నుంచి బిగ్ స్టార్ అయిపోదామని చూసుకుంటున్నారేమో. కానీ దీంతో ఉన్నది పోయింది అన్నట్టు అన్ని పోతాయి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి ఏదైతే లైక్స్ ఉన్నాయో అది డౌన్ ఫాల్ అవుతుంది. అది వీళ్ళంతా వీళ్ళు ఒక సోషల్ కాజ్ చేయండి, ఒక యూత్ కి అట్రాక్ట్ అయ్యేటట్టు. నిజంగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అదే మీరు అలా చూడకండి, ఇది సోషల్ కాజ్. ఒక్కరిని నువ్వు చూడకు అంటున్నావు, ఒక్కరిని మీరు చెప్తున్నారు చూడకని. 100 మంది నువ్వు చూడకు అని చెప్తున్నావు. అలా చూడక ఎంతమందికి సందేశిస్తావు? ఎంతమందికి నువ్వు కమెంట్స్ కి ఇప్పటి వరకు రెస్పాండ్ కాలేదు? ట్యాగ్ లైన్ ఎందుకు అవ్వలేదు? యు కాంట్ లై ఆన్. ఐ హావ్ రెస్పాండెడ్. అయ్యానండి, నేను నైట్ మీ వరకు రాలేదని మీరు చూడలేదండి. యు ఆర్ నాట్ ఫాలోయింగ్ us. ఎందుకు ఇప్పుడు నాతో అడ్వకేట్ ఎందుకున్నారు? ఫైల్ చేసింది ఆవిడ, ఫాలో అవ్వలేదని అంటారా? ఆవిడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆవిడ ఎవరో నిన్నటి దాకా తెలియదు. షీ సడన్లీ కేస్డ్ అ ఫైల్ అండ్ I have given my reply on it. ఆవిడ 13th వరకు అనుకుంటా. She said 12th వరకు డెడ్లైన్ 13th ఇచ్చారు. ఆవిడ మర్చిపోయారు. 13th వరకు ఇచ్చారు and I have responded night. నేను రెస్పాండ్ అయ్యా and I spoke to my legal advisor. I spoke to him. ఇలా అంటున్నారండి బికాజ్ మా సైడ్ నుంచి మేమే రాంగ్ చేయలేదు. I know ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. And what I did is dharma. Right. Deepti, final question. మీకు ఎలాంటి కమెంట్స్ వస్తున్నాయి దీనిపైన? మీరు ఏం చెప్తారు ఫైనల్ గా చెప్పండి. అందరికి సీత అనే నేమ్ తో ప్రాబ్లం అంట. సీత కాకపోతే ఇంకే నేమ్ పెట్టినా ప్రాబ్లం లేదా? నా నేమ్ పెట్టుకుంటే ప్రాబ్లం లేదా? అంటే నా నేమ్ పెట్టుకోవచ్చా? నేమ్ తో ప్రాబ్లం కాదట, ట్యాగ్ లైన్ తో ప్రాబ్లం అంటున్నారు. అది ఎవరైనా సరే ఇస్ ఆ ఫీలింగ్ అది స్టోరీ చూస్తే కానీ అర్థం కాదు మీకు. అసలు నాకు సీరియస్ గా సిగ్గుగా ఉంది ఇలాంటి సొసైటీలో ఉన్న టైటిల్ గురించి ఏడుస్తున్నారు. రైట్, ఆడపిల్లల కోసం చేసామండి. రైట్, అది చెప్పే పద్ధతిలో కూడా చాలా వేరే పద్ధతులు ఉంటాయి. ట్యాగ్ లైన్ మార్చితేనే అవుతుంది, లేకపోతే ప్రతి మహిళని కూడా. నాకు ఇప్పుడు తెలిసిందండి. స్టోరీ అనవసరమా మీకు? స్టోరీ అనవసరం, టైటిల్ బాగుంటే చాలా. టైటిల్ బాగుంటే చాలా కదా, కింద అంటే వేరే పేరైనా సరే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళని కించపరిచే విధంగా ఉంది. ఐఎమ్ నాట్ ఎ వర్జిన్ అని కింద అని అంటున్నారు. నేను ఒక అమ్మాయిని మర్చిపోయారా? ఆ మూవీలో నాకు తెలుసు, ఎంత ఫీల్ తో చేసామో నాకు తెలుసు. డైరెక్టర్ గా డైలాగ్స్ మాకు చెప్పేసినప్పుడు ఎంత ఏడ్చారో తెలుసా? ఎంత ఫీల్ తో మాకు చెప్పారు తెలుసా? ఒక అమ్మాయి జీవితం ఖరాబ్ అవుతుంది అంటున్నారు ఆ టైటిల్ వల్ల. అసలు ఎలా చెప్తున్నారు? మేము ఆ అమ్మాయి జీవితాల కోసమే చేసాం. ఓకే, రైట్. ఏదైనా మూవీ చూసి మాట్లాడాలి అని అంటారు. రైట్, ప్రసన్న గారు మీరు ఏం చెప్తారు? మూవీ చూసాక కమెంట్స్ చేయండి. రైట్. ఇప్పుడు ఇది 14th రోజు ఇన్స్టాగ్రామ్ దాంట్లో రిలీజ్ చేస్తారు వీళ్ళు. అంటే ఇది యూత్ ఎక్కువ వరకు వాళ్ళకి ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నారు దీని గురించి అని చెప్పేసి. దాంట్లో 110% వాళ్ళ ఫాలోవర్స్ చూసేవాళ్ళు. ఆ టైటిల్కి యూత్ ఎంత అంటే అట్రాక్ట్ అయిపోయి చూడడంలో మనకు తెలుసు. మనం ఇండియన్స్ మండి, మనకి ఫారెన్ కంట్రీస్ మనం రెస్పెక్ట్ ఇస్తున్నాయి. అట్లాంటిది రియల్లీ అంటే వాట్ ఇస్ దిస్ మీనింగ్? BBC ఇండియాస్ డాటర్ తీసుకున్నప్పుడు హావ్ యు కమ్ అవుట్ దెన్?
అన్ని దాంట్లో ఉద్యమాలు వచ్చాయి. ఉద్యమాలు కాదండి, కన్క్లూజన్ ఇవ్వండి. మీ గురించి మాట్లాడండి, వాటి గురించి మరి ఎందుకు ఆవిడ ఇండియా అని చెప్పి ఫారెన్ కి వెళ్ళిపోయారు? షీ ఇస్ నాట్ కమింగ్ హియర్. మనకి I want to say you haven't asked me one question. I'll just tell one thing. ఆవిడ అన్నారు ప్లీజ్ మీరు దాని నుంచి మాట్లాడుతున్నారు, దయచేసి ఆగండి. దాని నుంచి ఆవిడ అన్నారు కమర్షియల్ కోసం డబ్బుల కోసం చేసాము. నేను సినిమాస్ చేసేవాడిని, షార్ట్ ఫిల్మ్ చేయాల్సిన అవసరం నాకేంటండి? ఓకే, ఆవిడ అంటున్నారు కమర్షియల్ గా డబ్బులు సంపాదించడం యూట్యూబ్ లో లక్షలు వచ్చి పడతాయి అనుకుంటున్నారా, లేకపోతే మేము బిల్డింగ్లు మేడలు కట్టేసుకుంటున్నామా? మాకు పబ్లిసిటీ కావాలని మీరు అనుకుంటున్నారా? మేము ఒక కాజ్ కోసమే చేసాం. ఇట్ ఈస్ ఓన్లీ టు రీచ్ ద పబ్లిక్, నాట్ మనీ. మనీ పెట్టి చేయాలంటే చాలా చేసుకోవచ్చండి. నేను కమర్షియల్ సినిమా ట్యాగ్ లైన్ మార్చే ప్రసక్తే లేదండి. బికాస్ ఇట్ ఇస్ ద సినిమా, ఇట్ ఇస్ ద ఫిల్మ్, ఇట్ ఇస్ ద కాన్సెప్ట్. నేను ఒక్క ఆడమని కాదండి, ఇండియాలో ప్రతి ఒక్కరికి మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి మనోభావాలు దెబ్బతింటే సీతమ్మ వారిని అనుకోని ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నట్లయితే మాత్రం అయ్యా అమ్మ అది సీతమ్మ వారు కాదు, కానీ ఇది లేడీస్ కోసం చేసిందమ్మా, చూసాక జడ్జి చేయండి అమ్మా, చూసే వరకు మాత్రం దయచేసి కామెంట్ చేయొద్దు. ఆవిడ చూడనంటున్నారు, చూడొద్దు, మార్చండి. అదేంటండి ట్యాగ్ లైన్ మార్చాల్సి. షార్ట్ ఫిలిం పెద్ద దుమారాన్ని రేపుతోంది. ట్యాగ్ లైన్ మార్చాలి అని అంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మార్చునంటారు. మరి చూద్దాం ఎలాంటి సొల్యూషన్ వస్తుందో. బ్రేక్